జగన్ తాను ఎదుర్కొంటున్న ఎంక్వైరీ రాజకీయ కుట్ర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నారు. వర్షంలో తడుస్తూ ఎండల్లో చెమటోడుస్తూ జనం మధ్య నుంచి మడమ తిప్పకుండా చెప్పిందే గుక్క తిప్పుకోకుండా పదే పదే ఆరోపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ నాన్నతో ఆయన్ని పోల్చడం అవివేకమే అవుతుంది. వైఎస్కు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ అప్పట్లో ఎవరు అడిగినా సరే ఓఎస్ అంటూ కాగితం రాసిపారేసేవారు. మరి హైకోర్టు సిబిఐ ప్రాథమిక విచారణ జరపాలని ఆదేశిస్తే హుందాగా ధైర్యంగా ఒప్పుకోకుండా జగన్ ఎందుకింత యాగీ చేస్తున్నారనేది ప్రశ్న. సిబిఐని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేసి అతనికి వ్యతిరేకంగా నివేదిక ఇప్పిస్తుందని ఆయన అభిప్రాయం అని అనుకోవచ్చా? ఆ మాటకొస్తే సిబిఐను కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఎప్పుడో కొంతమంది పేర్లు కూడా పెట్టేశారు. అందుకే జగన్ సిబిఐని నమ్మడం లేదు. అంతెందుకు, ఆయన తన తండ్రి మరణం మీద, హెలికాప్టర్ ప్రమాదం మీద సిబిఐ ఇచ్చిన నివేదికను కూడా నమ్మలేదు. అంటే సిబిఐ ఇచ్చే తీర్పును జగన్ నమ్మరని ఖచ్చితంగా భావించవచ్చు. మరి ఇంతటి సంస్థను ఆయన నమ్మలేనప్పుడు ఇదే సిబిఐ పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అంటూ ఇచ్చిన తీర్పును మాత్రం ఆయన ఎందుకు నమ్మాలి అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు? రాజకీయంగా తనను ఖతం చేయడానికే శంకర్రావు లాంటి వాళ్ళంతా సోనియా, చిదంబరం వంటి వాళ్లతో కలిసి కుట్ర పన్ని రాసిన లేఖను కోర్టు సుమోటోగా స్వీకరిస్తే దాన్ని ఛాలెంజ్ చేసే హక్కు జగన్కు ఎప్పుడూ ఉంటుంది. ఆయన అదే పని చేశారు కూడా. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే అతని పిటిషన్లను తోసిపుచ్చిందో అందుకు ఆయన సహచర సంస్థలు సహకరించాలి. ఆ పని ఎంతవరకు చేశారన్నది సిబిఐ సీల్డ్ కవరు కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రస్తావన అనవసరం. ఇక తన మీద కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తా కథనాలను ఆపించాల్సిందిగా జగన్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థిస్తే కోర్టు అందుకు ఒప్పుకోకపోవడాన్ని జర్నలిస్ట్ డైరీ స్వాగతిస్తోంది. పత్రికా స్వేచ్ఛను తాము ఎలా అడ్డుకోగలమంటూ కోర్టు విస్పష్టంగా పేర్కొనడం ఒక అద్భుతమైన అంశం. జగన్ పట్ల ఒకవేళ ఆయా పత్రికలు విపరీత వ్యాఖ్యానాలు, తప్పుడు రాతలు రాస్తున్నప్పుడు వాటిని నిర్దాక్షిణ్యంగా విస్పష్టంగా ఖండించే అవకాశం ఆయనకు ఉంది. అందుకు ఆయన మీడియా సామ్రాజ్యం ఉండనే ఉంది. అప్పుడప్పుడు ఆయన ఆ పని చేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా చేశారు. రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు ఇటువంటి విచారణలను ఎదుర్కోవాలని, అందుకు సిద్ధపడాల్సి ఉంటుందన్నది జగన్ తన తండ్రి దగ్గర నుంచి ఎందుకు తెలుసుకోలేకపోయారో, ఇప్పుడు తనకెదురైన పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతాయని జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రోజే సిద్ధపడాల్సి ఉండింది. ఇక్కడ శంకర్రావు వంటి వాళ్ళంతా సచ్చీలురని సర్టిఫికెట్లు, కితాబులు ఎవరూ ఇవ్వడం లేదు. జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా దొంగలో, దోపిడీదారులో కానవసరమూ లేదు. వాటిని విచారించి తీర్పులు ఇవ్వాల్సింది ధర్మాసనమే. జగన్ని ప్రశ్నించే వాళ్ళంతా రాజకీయ కుట్రదారులే కానవసరం లేదు. ఆయన రాజకీయ జీవితానికి పునాదులు వేసి రేపటి రోజున ఆయన విజయాని కోసం కృషి చేస్తూ ఆయన పక్కనే అండగా నిలబడ్డ వాళ్ళ కోసం కూడా జగన్ తన సచ్చీలతను, నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో తానిన్నాళ్ళు పర్యటించి ఇంకా పర్యటిస్తున్న ఊళ్లలో కేరింతలు కొడుతున్న జనం కోసమైనా తాను న్యాయస్థానాల నుంచి నిర్దోషిగా, నిజాయితీపరుడుగా నిరూపించుకుంటే అది అతని భవిష్యత్ విజయాలకు మరింత తోడ్పడుతుంది. సందేహమే లేదు. వెయిట్ ఫర్ the judgment day.